పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి యొక్క మందిరంలో కూర్చున్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. 16,000 మంది భార్యలు, అష్టమహిషులు, అందరితో ఏకకాలమునందు ఇన్ని రూపములతో అందరినీ సంతోషపెడుతూ కాలం గడుస్తోంది. కానీ కృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ మనకి సంప్రదాయంలో ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది కుచేలుడు గురించి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. కృష్ణుడికి తెలియకుండా కుచేలుడేదో అటుకులు తినేశాడు ఒకరోజు అరణ్యంలో, అందుకే అంత దరిద్రం అనుభవించాడు. ఆ తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ ఆయనకి ఐశ్వర్యం ఇచ్చారు అని అంటారు. కానీ భాగవతంలో కుచేలుడు గురించి అలా చెప్పలేదు. కుచేలుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే వ్యాసుల వారు, ఎంత గొప్పగా మాట్లాడారో పోతన గారు మీరు అవతరించండి. ఆయన అంటారు, అనుడు వేదవ్యాసు తనయుడా అభిమన్యు తనయు చూచి ఇట్లనియ ప్రీతి నరవరా గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మనధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్ కాతలంచి ఆత్మ మోదించి పుత్ర దారాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంతా. అంత గొప్ప విశేషణాలు వేశారు కుచేలుడికి. కుచేలుడు ఎటువంటి వాడు అంటే, అనుడు వేదవ్యాస తనయుడు. వేదవ్యాస తనయుడు అంటే వ్యాసుడు కుమారుడైన శుకుడు చెప్తున్నాడు. ఎవరితోటి? అభిమన్యు తనయు చూచి ఇట్లనియ ప్రీతి. అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తుని చూసి చెప్తున్నాడు. ఏమని? నరవరా, ఓ రాజా, నీకు చెప్తాను విను. ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు. యాచన చెయ్యడానికి సిగ్గు విడిచిపెట్టాలి. సిగ్గు విడిచిపెట్టిన వాడు కాడు, మానాభిమానములున్నవాడు. నానొప్ప విప్రుండు, గొప్ప బ్రాహ్మణ తేజస్సున్నవాడు. నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని నీరాగ విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయన అభిమానము, రాగములు, నా కొడుకు, నా కూతురు, నా భార్య, ఇలాంటి అనుబంధాలకి అతీతంగా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సున్నవాడు. ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు. అందుచేత విజ్ఞాని రాగాది విరహత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి. ధర్మవత్సలుడు ఘనుడు. విశేషించి ఆయన బ్రహ్మవేత్త, విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినవాడు. ఇంద్రియములను గెలవడం అంటే మాటలు కాదండి. వ్యాసుల వారు కితాబులు ఇచ్చారు కుచేలుడికి. ఇంద్రియాల్ని గెలిచాడయా కుచేలుడు అని. విజితేంద్రియుండు, బ్రహ్మవేత్త, గొప్ప బ్రహ్మజ్ఞాని కుచేలుడు. బ్రహ్మవేత్త, దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి వరులతా నడుగపోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుడునంతా. తనకి లేదు అని ఉన్నవాడెవరైనా కనపడి తనకి నమస్కరిస్తే చెయ్యి చాపి ఇలా అడగడం తెలియనివాడు. తనకి ఏమీ లేకపోయినా ఆ దరిద్రంతో తృప్తిలో ఉన్నవాడు. చాలు నాకు ఈశ్వరుడి పాటిచ్చాడంటాడు. ఏమిచ్చాడు? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని తృప్తి పడిపోతాడు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అని అనడము తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. కాబట్టి ఆత్మ మోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంతా కాసు 10,000 నిష్కముల్గా తలంచి. తనంత తాను ఒక కాసు దొరికిందనుకోండి, 10,000 రూపాయలు ఈశ్వరుడిచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే ఉన్న దానితో భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని, మహాభక్తుడు, గోవింద సఖుడు, మహానుభావుడు కుచేలుడు. అటువంటి కుచేలుడు ఒకానొకనాడు ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి కూడా వెళ్ళి చెయ్యి చాపి కృష్ణా నాకు సహాయం చేస్తావా అని అడగడము తెలియనటువంటి వాడైన. అటువంటి వాణ్ణి ఒక రోజున భార్య పిలిచి అంది. ఆవిడ అనురక్త. ఎలా కుచేలుడు ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలిగినటువంటి సహధర్మచారిణి.
గొప్ప భాగవత ధర్మం తెలుసున్నటువంటి తల్లి. ఆవిడంది, మహానుభావ చూశారా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టుకొని, అంటే తినడానికి కంచాలు లేవు వాళ్ళకి, వాళ్ళు మహాభక్తులు ఈశ్వరుడికి, ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టి 10 మాటలు అమ్మా ఆకలేస్తోందమ్మా అంటే, అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుందోమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారయ్యా మన బిడ్డలు. ఇలాంటి కుటుంబం అండి కుచేలుడి కుటుంబం అంటే. అటువంటి కుచేలుడి మీద నిందలు వెయ్యకూడదు, అదొక గొప్ప అపరాధం అవుతుంది కూడా. అందుకని పెదవులు తడుపుకుంటున్న పిల్లలు, నీకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు, కానీ బిడ్డల్ని పోషించాలి కదా. అందుకని ఏమండి నేను ఒక్క సలహా పాటిస్తాను చెప్తారా? మీ సఖుడు మీతో కలిసి చదువుకున్నవాడు ఉన్నాడు కదా, ఒక మహానుభావుడు, ఆయన పేరు శ్రీకృష్ణుడు కదా. ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, సఖా అని నువ్వు వెళ్ళి ఒక్క మాట చెప్పినా భార్యా బిడ్డలతో సంసారం నడుపుకోవడమే కష్టంగా ఉందని ఒక్క మాట అంటే, మహానుభావుడు అందరినీ ఆదుకోగలిగినవాడు, ఆ వాసుదేవుడు మనల్ని రక్షించడా అని ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భాగవతంలో ఎర్రసిరాతో రాసి అట్ట మీద పెట్టుకుని, నేను చెప్పానే పూజా మందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరచు చెప్తూ వస్తున్నాను. వాటిలో ఇదొకటి. ఆవిడ ఏం చెప్పిందో చూడండి. కలలోనన్మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. అది భార్య అంటే. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కలలోనంతన్మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు ఎన్నడూ జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు, భగవంతుడి నామం చెప్పి ఎరగడు, అసలు ఈశ్వరుడి యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు. నా అంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియనివాడు. అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో. ఆపదొస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు, ఆ ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వాడికి భగవంతుడు. గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వర అన్నాడు. ఈశ్వర అంటేట, కృతజ్ఞుడా, ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా, కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగడట. అయ్యో ఇంత కష్టంలో నా నామని చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు, తన్నైన ఇచ్చున్, తనని తాను ఇచ్చేసుకుంటాట కృష్ణుడు. అదయ్యా కృష్ణుడంటే. అటువంటి మహాత్ముడైన కలలోనంతం మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే. ఇవ్వలేదండి. ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను. ఏమి తెలుసని వెళ్ళాడు. కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు. ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన కొత్త చెప్పులు కుట్టి, ఆయనకేం వచ్చు, చెప్పులు కుట్టడం వచ్చంతే. ఆయన చెప్పులు కుట్టి, అది కూడా చిత్రం ఏమిటో తెలుసా అండి, పట్టికెళ్ళి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి, మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్లి తలనీలాడివ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో వెంకటాచలం వెడితే ట్రంక్ పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలాలు ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే. అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశీని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది.
ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు, సంకట అంటారు, సంకటన్నా చేసుకుంటారు, అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు. దానికోసం పిండి ఆరబోసింది. భార్య పిండి తీద్దామని మేడెక్కింది. ఆ పైకెక్కి చూసింది. మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా? ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మంచం మీద ఆ పిండి పోసింది, కుక్కలవి వచ్చి తినేయకుండా. ఆవిడ మళ్ళీ వెళ్ళి ఆ పిండి తీద్దాం అనుకుంది. ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడికి. రేఖా మజద్దశ సుధాక లసాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మరేఖ, శంఖరేఖ, చక్రరేఖ, అంకుశము, అమృతపాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది. ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది. ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది. పెద్దలు పంతులు గారిని ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు. తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబోయ్ ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు. వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? నాకేమొచ్చు, నా స్వామికి వచ్చి చెప్పిస్తాను. నా స్వామి కాలి సైజు తెలిసింది. మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా, ఈ సైజుకి సరిపడ చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు. ఒక్క చెప్పుకే సరిపోయింది. ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు. అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టేవారింట్లో కూడా ఇదే పాదం పడింది. అక్కడ ఎడం పాదం పడింది, ఇక్కడ కుడి పాదం పడింది. ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు, చెప్పులు కుట్టమ్మేవాళ్ళు, ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు, చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు. ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి. ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు. కాబట్టి మీరు చెప్పండి, ఏం పోతన గారు చెప్పింది అబద్ధమా? మా పోతన గారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ? కలలోనంతన్ మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావముల భజించు వారికిటడే సంపద్విశేషోన్నతుల్. అటువంటిది పరమభక్తితో ఈశ్వరా నువ్వు ఉన్నావని కొలిచిన వాడికి ఏమివ్వడయా? ఏ సంపదలైనా ఇస్తాడు. ఎందుకొచ్చిన దరిద్రమయ్యా మనకి? పిల్లల కోసమని ఒక్కసారి వెళ్ళవయ్యా కృష్ణ పరమాత్మ దగ్గరికి. ఆయన అన్నాడు, నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాద పద్మముల చేరుట పరమ శోభనంబు కాని చక్రహస్తునకిప్పుడు కొంపోవ కానుకేదైనా కలదె మనకు అన్నాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళం కదా. ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడికి. అందుకని ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుందే? నువ్వు చెప్పావు వెళ్ళమని, చాలా సంతోషం, వెడతాను. కానీ వెళ్ళి పట్టుకెళ్ళి కృష్ణ ఇన్నాళ్ళకి కలిశాం స్నేహితుడి, వీధిగో తీసుకో అని ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, మనకున్నదే మనం ఇద్దామయ్యా. ఏమి తెచ్చావని చూసేవాడు కాడు పరమాత్మ, ఎంత ఆర్తితో తెచ్చావని చూస్తాడయ్యా. మన ఇంట్లో అటుకులున్నాయి ఒక గుప్పెడు, అవే మూట కడతానంది. ఆయన పేరేమిటో లోకం మర్చిపోయింది. ఎందుకో తెలుసా అండి? అసలు ఆయన జీవిత కాలంలో ఆయన్ని ఆ ఊళ్ళో చిరుగులేని పంచ కట్టుకోగా చూసిన వాళ్ళు లేరు. అందుకని ఆయనకి కుచేలుడని పేరు. అంటే ఆయన్ని హాస్యోక్తులు ఆడేవారు, పరిహాసం ఆడేవారు. కుచేలుడు అంటే చేలం అంటే వస్త్రము, కు అంటే చిరిగిపోయిన బట్ట. చిరిగిపోయిన బట్ట తప్ప చిరగని బట్ట కట్టడం కుచేలుడికి తెలియదు అసలు. అంటే ఎప్పుడూ కట్టుకోలేదు. ఎప్పుడూ కట్టుకోకపోయినా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. పరమానందంతో ఉండేవాడు స్వామిని లోపల దర్శించుకుంటూ. కాబట్టి ఆయన కుచేలుడు కుచేలుడని పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు అటుకులు తీసుకొచ్చింది, మూట కట్టాలి. ఎక్కడ కడుతుంది? ఖండోత్తరీయం, చిరిగిపోయినటువంటి ఉత్తరీయం కనపడింది. గట్టిగా ముడేస్తే పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం. అందులోనే ఆ గుప్పెడు అటుకులు పోసి జాగ్రత్తగా ముడేసిందిట. ముడేసి ఈ అటుకులు మీ స్నేహితుడికి ఇవ్వండి అంది.
తప్పకుండా ఇస్తాను, బయలుదేరుతానని. కాళ్ళకి చెప్పులు లేవండి కుచేలుడికి, అంత దరిద్రం అనుభవించినటువంటి వాడు. అంత దరిద్రంలోంచి పైకొచ్చాడు మహానుభావుడు. అందుకని ఆ కుచేలుడు చెప్పులు లేకుండా ఆ చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో ఆ రథాల మించి వస్తున్నటువంటి ధూళి అంతా ఒంటి మీద పడిపోయి అంత దూరం నుంచి చూస్తే ఇక్కడికి దుర్వాసన వచ్చేటటువంటి స్థితిలో ఆయన నడిచి 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 చివరికి ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. ఏవి తిన్నాడో ఏవి తినలేదో ఈశ్వరుడికి ఎరుక. నడిచే ద్వారకకు వెళ్ళాడనే భాగవతంలో రాశారు. నడిచి ద్వారకా పట్టణాన్ని చేరుకున్నాడు. చేరుకుని ద్వారకా పట్టణంలోకి వెళ్లి ద్వారక వంక చూశాడు. చూసి అనుమానం వచ్చింది. ఏమి ద్వారకా పట్టణం రా, ఎక్కడ చూసినా బంగారముతో నిర్మించబడినటువంటి గోపురాలు, రత్నాలు తాపడం చెయ్యబడ్డాయి, పరిమళ ద్రవ్యాలు చల్లబడినటువంటి రాచవీధులు, కస్తూరి కర్పూరము మొదలైనటువంటివి కాల్చిన సువాసన వస్తున్నాయి. ఇటువంటి చోట నా సఖుడైనటువంటి గోవిందుడు ఎక్కడున్నాడో అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ రాస వీధంతా కృష్ణ పరమాత్మదే. ఇక్కడ కనపడుతున్నటువంటి 16,008 దివ్య సౌధములున్నాయే, ఈ 16,008 దివ్య సౌధములు ఆయన తన భార్యలతో ఉంటాడు. ఆయన ఇక్కడ రథం మీద తిరుగుతూ ఉంటారు. ఆ కృష్ణ పరమాత్మకి మీరు స్నేహితులా అని అడిగారు. నేను స్నేహితుణ్ణి అన్నాడు. కానీ కుచేల భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఒక ఆలోచన రావాలి. చూడు, నా స్నేహితుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం గురువుగారి దగ్గర, ఇవాళ కృష్ణుడు ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను అనుకోవాలి. కుచేలుడుట రాచవీధిలో నిలబడి ఈ 16,008 రాచసౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట. చూసి అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు. వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి. వాళ్ళు ఎవరని అడిగాడు. వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు. వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు, నా స్నేహితుడు, నా సఖుడు, నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయాట. ఇవన్నీ చూస్తున్నవాడు ఉన్నాడు ఆంతరమునందు. పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు. ఎక్కడుంటాడు? నిన్న మీరు నారదోపాఖ్యానంలో చూశారు కదా, అదిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అన్నారు. ఆ ఇంటిలోకి వెళదామనుకున్నాడు. కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు. ఇంటి లోపలికి వెడదామంటే చూసి తన యొక్క చిరిగిపోయిన బట్టలు ఈ స్థితి చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో. రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి, నా సఖుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి. అడిగితే అంటే అబద్ధాలు చెప్పి లోపలికి వచ్చావా అని రెక్కపట్టి ఈడ్చేస్తే తను ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు, అవమానం అయిపోతుంది. పోనీ ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికి ఎడదామా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు. కాబట్టి ఇప్పుడు నాకెవరాధారం? వాసుదేవుణ్ణి చేరడానికి వాసుదేవుడే ఆధారం. ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు, అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి? అలా ఉండడు. నా సఖుడు మర్యాద తెలుసున్నవాడు, ఆయనే నన్ను గుర్తుపడతాడు. ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి, నా మంచితనానికి నిదర్శనమవుతుంది. నేను ఎవ్వరినీ అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి నిలిపించున్నాడు. ఎవరు కావాలండి అని అడిగారు. అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని. వాళ్ళు ఒక్కసారి యగాదిగా చూశారు. ఈయన్ని చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలుడు వచ్చాడు. ఆయన ఎలా ఉంటే మనకెందుకు, కృష్ణుడి సఖుండని చెప్తున్నాడు, మనం వారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్లి కృష్ణ పరమాత్మతో చెప్పారు. అయ్యా, మీ కొరకని ఎవరో చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుట్ట వచ్చారు, అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు. అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి? ఆ గదిలోకి ఎవరూ ప్రవేశించారు. ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెడుతుంది. ఆయన తన శయన మందిరమునందున్నాడు. అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడు. అప్పుడు
పట్టుపాన్పున తల కింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు. అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతోంది. లక్ష్మీ మహీతద నిరూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల చాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారి ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులాంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ల మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముత్యాల్లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు. వచ్చినటువంటి భటుడు, అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు. తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు. చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు. దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలుడు అలా నిలబడి ఉన్నాడు. చూశాక అంత దూరంలో చూడగానే కనిడాయంచనునంత కృష్ణుడు దళ కంజక్షుడ పేద విప్రుని కృషీభూతాంగు జీర్ణాంబరున్ అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాచుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కన్కుచేలునికని అల్లంతనే సంభ్రమ విలోలుండై దిగెంతల్పమున్. నాకు నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంటే నాకు ఆ పద్యమే తడబడిపోతోంది. నిజంగా ఆయన మాననీయత చూడండి. కనిడాయంచనునంత కృష్ణుడు దళత్కంజక్షుడ పేద విప్రుని. దళత్కంజాక్షుడు ఆ చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు. తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు. భార్యతో పరిహాసం ఆడుతున్నాడు. తెర తీసి భటుడిని చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు. ఇలా చూశాడు. కుచేలుడు కనపడ్డాడు అంత దూరంలో. ఎటువంటి కుచేలుడు అంటే మహాదరిద్రుడు, అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు. అశ్రాంత దరిద్ర పీడితూ, ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్ర దేవత చేత పీడింపబడుతున్నవాడు. అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు, శరీరం అంతా కూడా క్షీణించిపోయే, అంటే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి. హాస్య నిలయం, ఎవరైనా చూస్తే ఓడి బాబా అదేంటారు బాబా చిలుగుపట్లు నువ్వు అని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరూ ఉండడు. అలా ఉన్నాడు. హాస్య నిలయం ఖండోత్తరీయం, పంచమాట దేవుడెరుగు. పంచకి కన్నం ఉంటే ఉంది, కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు. దాని నిండా చిరుగులే. ఖండోత్తరీయం అల్లంతనే కని, అంత దూరంలో చూసి సంభ్రమ విలోలుండై, ఓయ్ కుచారా ఎప్పుడొచ్చావా అని దిగంతల్పమున్ ఒక్కసారి దూకేసేట. మంచం మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నట్ట. కుచేలా ఎన్నాళ్ళకి చూశానయ్యా నిన్ను, నా ప్రాణం లేచినట్టుందో, రా 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 అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చేట. హాలుంది ముందు, దర్బార్ హాలు, అందులో కూర్చోబెట్టలేదు. తిన్నగా తీసుకెళ్లిపోయాడు. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పుని ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి, ఓయ్ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా? నా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు, రా పట్రా బంగారు చెంబుతో నీళ్లు పట్రా, మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చారన్నాడు. అయ్య బాబో ఇదేమిటి అల్లరని ఆవిడ గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది. తీసుకురండి తొందరగా పళ్ళెం అన్నాడు. ఆయన కాళ్ల కింద పళ్ళెం పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది. ఎవరు? అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి, ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది. సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్లు కడుగుతున్నాడు. కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు మస్తకమున తాల్చి, శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లి లలిత మృగమదమదసార కలితమైన ఎటువంటి గంధం తీసుకొచ్చాట. అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు, ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? అంత దూరం నుంచి వచ్చాను నిన్ను చూడ్డానికి. ఇంత దూరం వచ్చావా? అయ్యయ్యో కాళ్ళు ఎంత నిప్పుంటాయో, చెమట పట్టిందేమో, అదిగో చూసావా ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టాయో
అని గబగబా లలిత మృగమద ఘనసార కలితమైన మలయజంబు నొడల జొబ్బిల్ల నలది. ఆ గంధం తీసుకొచ్చి తను లేచి ఆ పళ్ళెంలో ఉన్న గంధం చేతి నిండా రాసుకుని, ఏది ఆ ఉత్తరీయం తీసి ఆ లాల్చీ తీసేసాయి అని చెప్పి, అసలు బ్రాహ్మణుడు లాల్చీ వేసుకోడు కదా, ఉత్తరీయం ఒకటే ఉంటుంది, ఆ ఉత్తరీయం కూడా తీసేసి ఆయన ఒంటి నిండా గంధం రాశాట. ఆయన ఒంటి నిండా గంధం రాసి తంబు విసరి ఒక విసినికర్ర పట్టుకుని, ఏమిటా చెమట్లు కుచేలా, ఎంత కష్టపడొచ్చావో అని విసినికర్ర పెట్టి కృష్ణ పరమాత్మ నిలబడి విసురుతున్నారట. విసిరి రుక్మిణీదేవిని పిలిచి, ఎవరనుకుంటున్నావు, నా బాల్య సఖుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం, రా విసురు అన్నట్టు. ఆవిడ లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయింది ఆవిడ. తెల్లబోయి తామర పువ్వులతో చేసిన విసినికర్ర పట్టుకుని కుచేలుడికి విసురుతోంది లక్ష్మీదేవి. విసురుతుంటే ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరేట్టే. ఆ దీపాలు తీసుకురండి, నా మిత్రుడు వచ్చాడు, ఎంత కష్టపడొచ్చాడో, ఎంతమంది దృష్టి దోషం పడిందో, కృష్ణ సఖుణ్ణి అని చెప్పుకుని వస్తుంటే, కృష్ణుడి స్నేహితుడా, ఇద్దరు కలిసి చదువుకున్నారా అని ఎంతమంది దృష్టి దోషం పడిందో, దృష్టి తీసేయద్దు అని బంధు రామోదకలిత ధూపంబులొసగి మించుమడి దీపములని వాళించి మరియు. నువ్వు వస్తున్నప్పుడు నడిచొచ్చావో, ఎటువంటి దుమ్ము పీల్చావో, రథాలు వెళ్ళిపోతుంటే, నాకు తెలియదు కుచేలా, లేకపోతే రథం పంపిద్దును కదా, నడిచొచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించాట. మణులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనమిచ్చేట. నీరాజనమిచ్చి ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని, ఆ కూర్చోవడంలో కూడా పరమ ఆప్యాయంగా ఆయన చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకుని, ఆ చేతి మీద రెండు చేతులు, ఒక చేతిలో ఆయన చెయ్యి పెట్టుకుని మీద చెయ్యి వేసి పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి, బాగున్నావా కుచేలా, అందరూ సంతోషమా, ఎన్నాళ్ళయిందో మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే, ఆయన అలా ప్రవర్తించడం ఇతపూర్వం ఎవరూ చూడలేదు. అందుకని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారట, గుంపులు గుంపులుగా నిలబడి, ఎట్టి తపంబు చేసెనకో ఈ ధరణీ దివిజేశ్వరుండు తుల్పామున యోగి విస్ఫుట దుపాస్యకుడై తనరారు జగత్స్వామి నిజకల్పమునన్ వసించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే మునిపుంగవులంత వారలు. ఏం ఆశ్చర్యం! ఇత పూర్వం మనం నారదుడు వచ్చినప్పుడు చూశాం, వశిష్ఠుడు వచ్చినప్పుడు చూశాం, దేవతలు వచ్చినప్పుడు చూశాం. వచ్చారా కూర్చోమ్మననేవాడు, హాల్లోకి తాను వచ్చేవాడు, కూర్చోపెట్టి మాట్లాడేవాడు. అంతేకాని ఇంత పొంగిపోవడం, ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు. ఏం ఆశ్చర్యం! చూస్తే దరిద్రుల్లా ఉన్నాడా, ఎట్టి తపంబు చేసెనకో, ఏమి తపస్సు చేశాడో ఈ ధరణీ దివిజేశ్వరుండు, ఈ బ్రాహ్మణుడు. యోగి విస్ఫుట దుపాస్యకుడై తనరారు జగత్స్వామి, మహాయోగులైనటువంటి వారు హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఇవాల్టి రోజున నిజకల్పమునన్ వసించియున్నవాడు. దాని మీద రుక్మిణీకృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇప్పటిదాకా చూడలేదు. దాని మీద కూర్చోవడమా, రుక్మిణీదేవి నీళ్లు పోయడమా, కృష్ణుడు కాళ్ళు కడగడమా, ఆ నీళ్లు రుక్మిణీదేవికి చల్లడమా, రుక్మిణీదేవిని తామర పువ్వుల విసినికర్రతో విసరమనడమా. కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకుని పరవశించిపోతూ, రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా, ఆయనతో పలహారం చేయడమా, పరవశించిపోవడమా, ఇంకొంచెం వేయి అండమా. ఎవరయ్యా అసలిన ఈ మహనీయమూర్తికెనయే మునిపుంగవులెంత వారలు. ఇలాంటి వాడితో సమానమైన మునిపుంగవులై ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాడిని ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో. ఎవరి ఆప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి, ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. ఎంత ప్రేమో చూడండి, దగ్గర కూర్చున్నాడు. బ్రహ్మణోత్తమ వేదపాతలబ్ధ దక్షత గల వంశము వలన జన్మించిన చారు వంశమునందు జన్మించిన సుశీల భవద్భార్య అనువర్తియగునే. ఓ బ్రాహ్మణోత్తమ, వేదపాఠన దక్షత గల చారు వంశము వలన జన్మించిన సుశీల నీదు భార్య వర్తనముల భవత్సదృశయగునే. స్నేహితుణ్ణి ఎటువంటి మాట అడగారో ఆ మాట అడిగాడు. ఏమయ్యా, నేను అప్పుడు విన్నాను, నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ
చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించి ఉండేటటువంటిదై ఉంటుంది కదా. ఆ సుశీల నిన్ను సర్వకాలముల యందు అనుసరించేదై ఉన్నదా. సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది. ఎంత గొప్ప పేరండి ఆ సుశీల అన్న పేరు. నిజంగా 3 అక్షరాలు, ఆడవాళ్ళు పెట్టుకోదగ్గ పేరది. కాబట్టి ఆ సుశీల, సుశీల అంటే పేరుని కాదు, మంచి శీలము కలిగినది నిన్ను అనువర్తించి ఉన్నదా. నాకు జన్మనిచ్చిన మా అమ్మ పేరు సుశీల, అందుకని నిన్ను అనువర్తించి ఉన్నదా అంటే సభాముఖంగా ఒకసారి మా అమ్మని స్మరించడంలో నాకు ఒక తృప్తి, అందుకని స్మరించాను. ఇందుచేత నిన్ను అనువర్తించి ఉండేదేదా. నాకు చూడా నీకు ధన పుత్ర గృహ క్షేత్ర దారాదులందు నీ మనస్సు చెందకుండుటతో చూయుతున్నయది. కుచేలా నువ్వు ఏంటే ఇలా ఉన్నావు, బట్టలు అవిని ఏం డబ్బులు లేవా అనలేదండి. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆయన అన్నాడు, కుచేలా నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు లోకమునందు గృహమునందు స్థలాలయందు ఐశ్వర్యమునందు భ్రాంతి లేకుండా కేవలము సంసారములో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్య బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. ఎంత గొప్ప మాట అడిగాడు. ఇది కృష్ణుడు గుర్తుపట్టింది. కాబట్టి నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది కొందరు కమమోహితులు కాక యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు భాసి భవ్య నిష్ట పొంది యుందురు కొందరు తములు భవిని. కొందరు మహాత్ములుంటారు, వాళ్ళు చెయ్యాలి కాబట్టి సంసారంలో ఉండి భార్యా బిడ్డల్ని పోషించినట్టు ఉంటారు. కానీ వారు ఆంతరమునందు మాత్రం ఎప్పుడూ ఈశ్వరుడితోడిదే సంబంధం. పొంగిపోతూ ఆ భవ్యనిష్ట, ఆ భగవంతుడి గురించిన నిష్టలో పరవశించిపోతున్న హృదయంతో నిరంతరము లోక కళ్యాణమును అపేక్షిస్తూ తిరుగుతూ ఉంటారు. నిన్ను చూస్తుంటే నాకు అటువంటి వాళ్ళు కనిపిస్తున్నారో. నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను అంటే నేను పరమాత్మని అని చెప్పకనే చెప్పాడు ఆయన. అందుకని లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది, నేను చేసినట్టే నువ్వు కూడా అలా చేస్తున్నట్లుగా నాకు కనపడుతోంది, అవునా అని అడిగి కుచేలా భోజనం చేయి అని భోజనం చేసిన తరువాత ఇద్దరూ వచ్చి మళ్ళీ రుక్మిణీదేవి పడుకునేటటువంటి తల్పం మీద కూర్చుని కాసేపు పడుకుంటే పడుకోవడం ఇష్టం లేని వాళ్ళ కర్పూర తాంబూలం తానే బిగించి తీసుకొచ్చి వేసుకో కుచేలా అని ఓ తాంబూలం ఆయనకిచ్చి ఓ తాంబూలం ఈయన వేసుకుని ఆ రోజున ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా కూర్చుని చెప్పు ఎలా ఉన్నావు ఏమిటి ఏమాయ్ అలా అంటే జ్ఞాపకం వచ్చింది. మన ఇద్దరం చదువుకునే రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదో మనం పిల్లలుగా ఉన్నప్పుడు. నిజంగా ఆ తలుచుకోవడంలో ఉన్న ఆనందం అండి. మన ఇద్దరం ఒక గురుకులంలో తిరిగాం కదా, ఒక గురువు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాం కదా. నాకు ఆ మాట అంటే జ్ఞాపకం వస్తోంది. కుచేలా మన గురువు ఎంతటి వాడు. తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. ఒక గురువుని తలుచుకున్నప్పుడు ఎంత గొప్పగా తలుచుకోవాలో, ఎంత మర్యాదతో ప్రవర్తించాలో కృష్ణ పరమాత్మ చూపిస్తారు మనకి. అందుకని తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భూరి వాత్సల్య వృత్తి తత్కృపను చేసి. ఆ మహానుభావుడు భూసరు శ్రేష్ఠుడలగుండు భువనుతుండు బుధనుతుండు. ఆయన తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. ఆ సాందీపని మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలు అజ్ఞానమన్న చీకటి విడిపోయేది. అలా మాట్లాడేవాడు మహానుభావుడు. ఏమి గురువు గారయ్యా మన గురువు గారు. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి. కోరికలు కోరుకున్నవాడు కాడు మన గురువు. ఎప్పుడు నిరంతరము ఈశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ పొంగిపోతూ ఏదో మధురమైనటువంటి పదార్థం కడుపు నిండా తినేసిన వాడికి అదే త్రేణుపొస్తుంటే ఆ యాలుకల వాసన లవంగాల వాసనతో తినేసినటువంటి పాయసం త్రేణుపొచ్చినట్టు ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరతి హేమ ఘటేషు పూర్ణం దృక్తోబ్జవైదిక శిఖామనయ ప్రహుష్ణా తిష్టం తివేంకటపతే తవ సుప్రభాతం అని ఆయనకి కలిపిన ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం లాంటి తాగేస్తే త్రేణుపొచ్చిందనుకోండి ముక్కులోకి ఆ యాలకుల వాసన వస్తుంది.
అలా అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి మన గురువు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ మనస్సులో రమించిపోతూ ఆ త్రేణుపులు వచ్చిన వాళ్ళ పడుకున్నా కూర్చున్నా నించున్నా లేచినా శాబాష్ అని ఇలా తనలో తనే అనుకుంటూ పరవశించిపోతూ భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆ లీలలు గుర్తు తెచ్చుకుని పరవశించిపోయే మన గురువు ఎంత గొప్పవాడో. అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్పుండు సత్కర్మ నిరతుడతుల ఆయన అపారమైన సత్వగుణంతో నిండిపోయిన వాడైనా లోకాన్ని నడిపించడం కోసమని ఎప్పుడు సత్కర్మలను ఆచరిస్తూ గురువుగారు చేస్తున్నారు మనం చెయ్యాలని చెప్పి ఆచరణ యందు మనకి ఆదర్శంగా నిలబడిపోయిన వాడు. భరిత సత్పుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు. బ్రాహ్మణులలోకే బ్రాహ్మణుడైనటువంటి మన గురువు పండితుల చేత పొగడబడినవాడు. అటువంటి గురువు ఆయన వాత్సల్యం, ఆయన మనకి పాఠం చెప్పిన రోజులు, ఆ గురుపత్ని ఏమి ప్రేమాయ్ కుచేలా అంటే గుర్తొచ్చింది. కుచేలా నీకు విషయం చెప్పాలని మళ్ళీ దగ్గరగా జరిగి ఆ చెయ్యి మళ్ళీ గట్టిగా నొక్కేసి పొంగిపోయి ఆయన అన్నీ చూసి తెల్లబోయి ఇలా వింటున్నాడంతే. అసలు లోపలికి రాణిస్తాడా అనుకున్నవాడేమిటి ఇంత ప్రేమ, ఏమిటి పిచ్చి ప్రేమ అని అసలు అది ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. తెల్లబోయి కృష్ణుడి వంక చూస్తున్నాడు. ఇంకొంచెం దగ్గరికి జరిగి భుజం మీద చెయ్యేసేసి, అసలు ఆయన అలా ప్రవర్తించింది లేదు ఎవరితోటిని, భుజం మీద చెయ్యేసేసి దగ్గరికి తీసేసుకుని కుచేలా కుచేలా నీకు గుర్తుందా, మన ఇద్దరం ఒక రోజునేమో గురువుగారు ఏదో పాఠం వల్లించమంటే పాఠం చదువుకుంటున్నాం. గురుపత్ని పిలిచి, ఒరే నాయన కట్టెలు నిండుకున్నాయి ఇంట్లో, రేపు పొద్దున్న మీ అందరికీ పదార్థాలు ఉండాలి కదా, పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకునేవారు గురుపత్ని అంటే. అందుకని అరణ్యానికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురండి అంటే మన ఇద్దరం కట్టెలు తీసుకొద్దామని అరణ్యంలోకి వెళ్ళాం. తీరా మనం అరణ్యంలోకి వెళ్ళేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టింది. కుచేలోపాఖ్యానం లాంటివి, గోవింద పట్టాభిషేకం లాంటివి వచ్చేస్తున్నాయని పరమాత్మ అలా కప్పేశారు. కాబట్టి ఆ నల్లటి మబ్బు పట్టి చీకటిగా అయిపోయింది. బ్రహ్మాండమైన వర్షం, ఏనుగు తొండము ఎంతలా ఉంటుందో అంతటి ధార పడిపోయింది. పల్లం లేదు, మిట్టా లేదు, ఏమీ తెలియకుండా జలంతో నిండిపోయింది అరణ్యం. మనకి దారి తెలియలేదు. ఆ కటిక చీకటిలో దారి తప్పిపోయి ఎటో వెళ్ళిపోయాం మనం. తెల్లవారిపోయింది, ఈలోగాను వర్షం తగ్గిపోయింది. మనం ఎక్కడున్నామా అని మనం వెతుక్కుంటున్నాం. ఇంతలోకే అయ్యో పాపం కట్టెల కోసం పిల్లలు, ఆయన ఏదో శనగలు తినేశాడు, మరవరాలు తినేశాడు, కృష్ణుడికి పెట్టలేదు, ఇలాంటి పిచ్చ కథలు ఏవి భాగవతంలో చెప్పలేదు, పోతనామాచుల వారు చెప్పలేదు, వ్యాసుడు చెప్పలేదు. మహాభాగవతుడిని నింద చేసినట్టు అవుతుంది కూడా అలాంటి మాటలు అంటే. కాబట్టి మనిద్దరం కలిసి వెతుక్కుంటుంటే మన గురువు గారు మనని వెతుక్కుంటూ ఎదురొచ్చారు. అయ్యో పిల్లలు సాయంకాలం వెళ్ళారు, జాడలేదు, ఏమైపోయారో అని ఓ కుచేలా ఓ కృష్ణ అని వెతుక్కుంటూ వస్తున్నారు. మనం గురువుగారిని చూసి గురువుగారు అని ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వెడితే గురువుగారు మనిద్దరినీ చూసి రెండు చేతులతో కౌగలించేసుకుని కటకట ఇట్లు మా కొరకు కాపచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనుందితిరి మీ రుణము తీరుటకిది కారణంబు విస్ఫుట ధన ధాన్య బంధు దార పుత్ర బహుపుత్ర జయాయు విభూతులు పొందుదిరన్నడు అని వరణించాడు. ఇది గురువాక్యం అంటే. గురువు అంటే ఎంత పొంగిపోతున్న మనస్సుతో ఉంటాడో చూడండి. అంతేకాని గురువు అంటే ఓహో శాసనం చేసేసి బెంగెట్టుకునేటట్టు హడిలిపోయేటట్టు ఉండడు. ఎంత ప్రసన్నంగా వెన్నపూస ఎలా ఉంటుందో గురువు హృదయం అలా ఉంటుంది. ఆయన అన్నాడు కటకట, అయ్యయ్యో పిల్లలారా, ఆవిడ చెప్పిందని మీరు అడవిలోకి వెళ్ళిపోయారా నాన్న, సముత్కట పద పరిపీడనుందితిరి, రాత్రంతా అడవిలో ఉండిపోయారా ఈ చీకట్లో, ఏం పులులు అరిచాయో ఏ పాములు వచ్చాయో, దెబ్బలు తగలలేదు కదా అని ఒళ్ళంతా తడిమి చూసి వాళ్ళు మన ఇద్దరిని కౌగిలించేసుకుని దగ్గరికి తీసుకుని కన్నులంబట నీరు పెట్టేసుకుని కళ్ళు తుడిచేసుకుని మీ రుణము తీరుటకిది కారణంబు, మీరు నాకు ఇంకా గురుదక్షిణ ఏమీ ఇస్తాను అనకండి, రూపాయి కూడా వద్దు. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు అడుగుతారు, మాట వరసకు అడుగుతారు, గురువు గారు మీకు ఏమన్నా దక్షిణ ఇవ్వమా అంటారు. ఏం అక్కర్లేదురా, మీరు నేర్చుకున్నది చాలంటాడు గురువు. ఆ మాట కూడా మీరు అనకండి. ఎందుకో తెలుసా, మీరు నాకు దక్షిణ ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేశారో తెలుసా, నా మాట కోసం రాత్రంతా అడవిలో ఉండిపోయారా నాన్న మీరు, అందుకని మీ రుణము తీరుటకిది కారణంబు
విస్ఫుట, మీరు నా కోసం, గురువు గారి మాట కోసం ఒక రాత్రంతా కట్టెల కోసం ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకు అపారమైనటువంటి ధనము, ధాన్యము, బంధువులు, భార్యలు, పుత్రులు, అనేక రకములైన విభూతులతో మీరు శోభిల్లెదరుగాక అని ఆశీర్వచనం చేశాడు. ఏమి ఉదారుడయ్యా మన గురువు కుచేలా. అటువంటి గురువు ఆయన దగ్గర చదువుకుని కదా మనం ఈ స్థితికి వచ్చాం. ఏం అదృష్టం కుచేలా అని దగ్గరికి తీసుకుని ఏమడిగాడయ్యా మన్ని, ఎప్పుడైనా మన్ని నాకేం తెస్తారా మీరు రాజధానికి వెడితే అని మన అడిగాడా? మనం ఇంటికి వెడుతున్నప్పుడు నాకేం తెచ్చారా అని అడిగాడా? అయ్యో మీరు 4 రోజులు కనపడకపోతే నాకు బెంగగా అనిపించింది, రా రండి అని భార్యని పిలిచి కుచేలుడు కృష్ణుడు వచ్చాడు, ఆ కృష్ణుడికి వెన్నముద్దేశి పెట్టి అన్నాం అన్నాడు తప్ప నాకేం తెచ్చావురా అని అడగలేదురా. ఎప్పుడు అడగడం తెలియని వాడు రా మన గురువు, మనకి పెట్టినవాడు కుచేలా. ఆ గురువు గారిని తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అని. కుచేలా అలా అంటే నాకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. అలా ఎవరి దగ్గరకైనా విడితే ఏమైనా పట్టుకెళ్లాలంటుండేవారు కదా మన గురువు గారు. నువ్వేమి ఇవ్వమే, ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చిన వాడివి, నాకేదో తెచ్చే ఉంటావు, నువ్వు ఏమీ తేకుండా ఎందుకు వస్తావు, ఏదో తెచ్చటం, ఏం తెచ్చావో చెప్పవాయ్ అని గబగబా తడివేస్తున్నాడు. సిగ్గుపడిపోయాడు కుచేలుడు. ఏమనిస్తాడు? లక్ష్మీనాథుడు ఆయన, అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయనకి తానేమిస్తాడు? చిరిగిపోయినటువంటి ఉత్తరీయానికి వెనకనున్నటువంటి ముక్కలో ఇన్నటుకులు మూట కట్టున్నాయి. ఆ మూట కట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి కృష్ణుడు అన్నాడు, తెలుసు తెచ్చాడు అటుకలని. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ పొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ నేను భుజింతున్ అన్నాడు. కుచేలా చాలా ఐశ్వర్యవంతుణ్ణని నాకు చాలా మంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తుంటారు. నీకు ఇంకోటి తెలుసా? ఈ మధ్య నేను గురువునయ్యాను, నన్ను జగద్గురు అంటుంటారు. జగద్గురు అని నన్ను చాలా మంది నమస్కారాలు చేస్తారు, చాలా మంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తుంటారు. అవన్నీ నేను తింటాను అనుకున్నావా? నేనేం నోట్లో వేసుకోను. ఎందుకు వేసుకోనో తెలుసా? నాకొక రహస్యం తెలుసు. వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు, నాకున్నాయన్న ఆడంబరానికి తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ముట్టుకోనోయ్. నేను ముట్టుకునేవి ఏమి ముట్టుకుంటానో తెలుసా? దళమైన పుష్పమైనను, ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, సలిలమైనను ఇన్ని నీళ్లు భక్తితో పట్టుకొచ్చి ఎవరైనా ఇస్తే ఎలమిన్ రుచిరాన్నముగా నేను భుజింతున్, పాయసాన్నం తిన్నట్టు తింటాను అవి కుచేలా. నేను భక్తితో తెచ్చిన దానికి అంత పెద్దపేట వేస్తాను. అంతేకాని ఆడంబరానికి తెచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేస్తాను, దాని వంక కూడా చూడను. వాళ్ళకి తెలియదు నేను తెచ్చానని తెస్తూ ఉంటారు అని. ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి కుచేలా. నేను ఈ విషయంలో నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా, యాగం చేసిన వాళ్ళకన్నా, పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా? గురువు గారి మాటకి కట్టుబడిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం. నేను అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాను కుచేలా. మనకి కుచేలుణ్ణి అడ్డు పెట్టి లోకానికి బోధ చేశాడు స్వామి. చేసి ఒక మాట అన్నాడు, నువ్వు నాకేదో కానుక తెచ్చుంటావో, ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చిన వాడివి, కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడని వచ్చి నాకేమీ తాకుండా ఉంటావా? కాబట్టి తెచ్చే ఉంటావు, ఇవ్వట్లేదు నాకు. నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి? నువ్వు స్నేహితుడివి, నీ దగ్గర నాకు చొరవలేదా? నేనే పుచ్చేసుకుంటానని తడివాడు. తడివితే ఇక్కడ చిన్న మూట తగిలింది. తెచ్చావు తేనట్టుగా చెప్తామే అని దాన్ని ఇలా లాగాడు. లేకపోతే అదో ఇంత మూట. ఆ మూట జాగ్రత్తగా విప్పాడు. కొంచెం గట్టిగా విప్పితే చిరిగిపోయి కింద పడిపోతాయి అటుకులన్నీ. పాపం ఆయన కట్టుకున్న వస్త్రం అటువంటిది. ఆ మూట విప్పి దోసిట్లోకి తీసుకున్నాడు. తీసుకుంటే ఇన్ని అటుకులు వచ్చాయి. ఇలా ఎడం చేతిలో పోసుకుని, చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ వస్త్రంలో అటుకులు ఉండగానే వస్త్రంతో పాటు ఎడం చేత్తో పట్టుకున్నాడు. కుచేలుడి వస్త్రంలో ఉన్న అటుకుల్ని కుచేలుడి చేతి దగ్గరే, మోచేతి దగ్గర ఇలా పట్టుకుని, అబ్బబ్బబ్బా నా కోసం అటుకులు తెచ్చావా? ఎంత ఇష్టమో అటుకులంటే నాకు. ఇవాళ అటుకులేలా ఉంది ప్రసాదం, బహుశా అటుకులు నాకు ఎంత ఇష్టమో తెలుసా కుచేలా? ఇది మనసరిగిన స్నేహితుడంటే. మరి చెప్పవే బడాయి దాచేసి అని మురహరుడు పిటికెట తొక్కుల కర్రమొప్పగా నారగించి కౌతూహలియై మరి యొక్క పిడికెడు కొనత కర్రమప్పుడు పట్ట కమలకర కమలమునన్. ఏటి పోతన గారి పద్యాలండి, పొంగిపోయారు మా పోతన గారు అది రాయడంలో. ఇలా ఆ బట్టలో ఉన్నటువంటి అటుకులు ఓ గుప్పెడు తీసుకుని
కుచేలా నువ్విచ్చిన ఈ అటుకులతో 14 బ్రహ్మాండములు తృప్తి పడిపోతున్నాయి, అంతటా ఆయనేగా ఉన్నాడు అని నోట్లో పోసుకున్నట్టు ఇలాగా పోసుకునేటప్పటికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు బ్రేవ్ మంత్రించి తేంచి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికెడు తీసి మళ్ళీ పోసుకుంటున్నాడు. ఆయన చూసింది రుక్మిణీదేవి. గభాల వచ్చి తత్కరమప్పుడు పట్టె కమల కర్ర కమలమునన్, ఆ కమలమ్మ గారు వచ్చి ఠక్కన పట్టుకుని చెయ్య పట్టుకుని, నారాయణ చాలు మీరు తిన్నది, ఇక తినకండి. ఎందుకు తినద్దానాలి? ఒక్క గుప్పెడు మీరు తింటే ఇహలోకమునందు 10 తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్నీ ఇచ్చేశారు కుచేలుడికి. ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేలుడికి. చాలింకా పక్కన చేయబట్టుకుంది. నాకు తెలుసు, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని ఆ ప్రసాదం పుచ్చుకున్నాడు. ఇక్కడే ఒక గమ్మత్తుంటుంది. అంత బ్రహ్మజ్ఞాని కదా, కుచేలుడికి అటుకులు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? మరి ఎందుకు తీసుకున్నాడు అటుకులంటే ఆయనకి తెలుసు ఒక విషయం. పోతన గారు భాగవతంలో దీన్ని స్పష్టంగా రాశారు వచనంలో. గత జన్మలలో కుచేలుడు అపారమైనటువంటి ఈశ్వర భక్తితో ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బావుణ్ణు అన్న కోరిక మాత్రం లేదు. ఈశ్వరుడి సేవ చెయ్యడమే తన జీవితానికి ధన్యమని చేశాడంతే. దానివల్ల బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకి మనస్సులో మాత్రం కోరిక లేదు. నేను సేవింపగ నాపదల్బడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఈశ్వరుణ్ణి సేవించి ఐశ్వర్యం పొందుదామన్న భ్రాంతి కుచేలుడికి లేదు. కానీ ఆయనతో పాటు సహధర్మచారిణి అయినటువంటి ఆయన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని. మహాభక్తుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేడు. ఇంత ప్రేమగా ప్రవర్తించినా కుచేలుడు మాత్రం నాకు ఇది కావాలి అని అడగలేదు. కుచేలుడు అడగకపోయినా కుచేలుడికి ఐశ్వర్యం ఇవ్వాలి. ఐశ్వర్యం కావాలని కుచేలుడు చేసింది లేదు. కానీ కుచేలుడి భార్య ఇచ్చిన అటుకులున్నాయి, ఆవిడ కోరిక తీర్చాలి. ఇప్పుడు ఎంత ఆ తల్లి పరమాత్మ ఉన్నాడు, మన కోరిక తీరుస్తాడని ఇన్ని అటుకులు ఇచ్చింది. ఆ అటుకులు అడ్డు పెట్టి కుచేలుని యొక్క భార్య కోరిక తీర్చడం కోసమని ఒక్క గుప్పెడు అటుకులు తిని ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నాడు. కుచేలుడు అడగలేదు, కృష్ణుడు చెప్పలేదు. బ్రహ్మజ్ఞాని. అసలు కుచేలుడు ఏమీ అడగలేదు నాకిమ్మని. కృష్ణుడు నేను ఇచ్చానని చెప్పలేదు. ఆ రాత్రి చక్కగా ఇద్దరూ కలిసి పలహారం చేసి మెత్తటి హంసతూలికా తల్పం మీద కుచేలుణ్ణి పడుకోపెట్టి ఆయన నిద్రపోయే వరకు కాళ్ళొత్తి కృష్ణ భగవానుడు, ఏమై కుచేలా చెప్పవాయి మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు, నీ పోలికేనా అని ఆయనతో మాట్లాడితే ఏం విచిత్రం ఇవాళ బయటికి వెళ్ళలేదు. అలా ఆయనతో కబుర్లు వనల్లిపోతున్నారు. అయ్య బాబోయ్ ఇదేమిటో, ఇంత ప్రీతి ఏమిటో, ఇదెక్కడ స్నేహితుడో అని రుక్మిణీదేవి కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా సంతోషించి కళ్ళిలా పడిపోతుంటే ఆయన ఏదోట అని కుచేలుడంటే నీకు నిద్ర వస్తున్నట్టుందో కుచేలా పడుకో అని చెప్పి వచ్చి హంసతూలికా తల్పం మీద తాను నిద్రపోతే తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసుకుని మళ్లీ తనకున్న మాసు బట్టలే కట్టుకుని కృష్ణ నేను వెళ్ళొస్తాను అంటే, అయ్యో నువ్వు స్నేహితుడివి, నువ్వు వెడుతున్నప్పుడు నేను మర్యాద అక్కడ వరకు వచ్చి దిగబెట్టాలని, ఎక్కువ దూరం దిగబెట్టకూడదు, తక్కువ దూరం దిగబెట్టాలి. అందుకని కొద్దిగా గడప దాటి బయటికి వచ్చి దిగబెట్టి లోపలికి కృష్ణ పరమాత్మ వెడితే ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కుచేలుడు అనుకున్నట్ట, ఏమి నా భాగ్యం, ఏ పరమాత్మ యొక్క దర్శనాన్ని కొన్ని కోట్ల మంది అడుగుతారో వాడితో కలిసి కూర్చున్నానా, వాడు నా చేతులు పట్టుకున్నాడా, ఓయ్ కుచేలా అని దగ్గరికి జరిగాడా, ఇలా నా ఒళ్ళు తడిమి ఆ అటుకులు తిన్నాడా, రుక్మిణీదేవిని తినమన్నాడా, వాళ్ళందరూ కళ్ళకద్దుకు తిన్నారా, నా కాళ్ళు కడిగాడా, ఏమి సౌజన్యం నా సఖుడిది, ఏమి ఆనందం, ఇంకింతకన్నా నాకు జీవితంలో ఏం భాగ్యం కావాలి అనుకున్నాక గుర్తొచ్చింది, మా ఆవిడ డబ్బుల కోసం పంపించింది కదా. అప్పుడు అనుకున్నాడు, అదేమిటి నేను అడగడం ఏమిటి, ఇన్ని అడిగిన వాడు నా బట్టలు చూసైనా ఇవ్వద్దు. ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇవ్వలేదు. శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి
ఘనంబుగ విత్తమేమియున్ ఈయక ఉండుటకు హేతువు జ్యోతకంబయ్యే. ఎందుకు నాకు డబ్బివ్వకుండా నన్ను పంపించేశాడో నాకు ఆ కారణం ఇప్పుడు అర్థమైంది. ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను కానడని కాక శ్రితార్తిహరుండు. ఆయన సమస్త వస్తు పరిపూర్ణునిగా నన్ను చెయ్యకుండునే. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి నాకెప్పుడు ఆ కృష్ణుడు గుర్తుంటున్నాడు. ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన్ని మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమే ఉంచి ఆయన నా మనస్సులో ఉండేటట్టుగా నాకు వరం ఇచ్చాడనమాట. అబ్బా ఏమి కృష్ణుడు అని పొంగిపోయాడు ఇంకోసారి. ఇది కుచేలోపాఖ్యానం అంటే. ఎంత మహాత్ముడో చూడండి కుచేలుడు. అటువంటి కుచేలుండి పట్టుకుని అటుకులు తినేశాడు, దరిద్రం వచ్చింది. ఎక్కడ తీసుకొస్తారో తెలియదు ఈ కథలో. ఆ కుచేలుడు శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి అందుకని నాకు ధనం ఇవ్వలేదు అని నాకు అర్థమైంది. ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను చేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణునిగా నన్ను చెయ్యకుండునే. ఆయనే తలుచుకుంటే నిజంగా నాకు ఇవ్వాలి అనుకుంటే ఐశ్వర్యం ఇవ్వలేడు. కానీ నేను ఇలాగే ఉండి నిరంతరము భగవంతుణ్ణి స్మరించాలి అని నన్ను ఇలా ఉంచి ఉంటాడు అని అనుకున్నాడు. కాబట్టి సంతోషంగా కుచేలుడు తన ఊరు చేరుకున్నాడు. తన ఊరు చేరుకుని తన ఇల్లు ఉన్నటువంటి చోటుకి వెళ్లి చూశాడు. చూస్తే భానుచంద్ర ప్రభా భాసమానంబైన కాంతోపల భవనమును బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌధం ఒకటి కనపడింది. ఏమిట్రా ఇంత గొప్ప సౌధం అనుకున్నాడు. కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ మానిత కుజితోద్యానములను. ఆ సౌధమునకు చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్ల మీద పక్షులు కలకూజితములు కూస్తున్నాయి. రత్నములు వజ్రములు వైఢూర్యములు మాణిక్యములు తాపడములు చేయబడినటువంటి అరుగులు, బంగారముతో నిర్మించబడినటువంటి గోడలు, స్తంభములు, మంచి మంచి సరోవరాలు, అందులో కారండవములు హంసలు మొదలైన పక్షులు, కొన్ని లక్షల మంది పరిచారికలు, ఎక్కడ చూసినా రత్నాల రాసులు. ఎందరో అతిథులు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేస్తున్నారు, వెళ్లిపోతున్నారు. కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ పూజి మణిత కుజితోద్యానములను పుల్ల సితాంభోజ హల్లక కహ్లార. ఎన్ని చెట్లు, ఒక చెట్టు కాదు, రెండు చెట్లు కాదు, అనేకమైనటువంటి చెట్లు. దానితో పాటుగా అనేకమైనటువంటి ఆభరణములు ధరించి చీనాంబరములను కట్టుకున్నటువంటి సేవకీమణులు బయటకి లోపలికి తిరుగుతున్నారు. ఇదేమిట్రోయ్, 5 పైసలు ఆదాయం లేకపోగా ఒక్క పూరి గుడి చోటు ఉండేది. దాని స్థానంలో ఇంత పెద్ద స్థలం ఎక్కడిది, ఇంత పెద్ద సౌధం ఎక్కడిది అని ఆశ్చర్యపోయి ఈ సేవకీమణులెవరు, ఈ అల్లరంతా ఏమిటని కుచేలుడు ఆ ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇది చూస్తుంటే ఇటువంటి ఇల్లు ఎటువంటి మహాపురుషుడవుదో, ఇటువంటి ఇల్లు బహుశా ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. ఇది అభినవ లక్ష్మీ నివాసమగుచు. ఇది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి నివాసం తర్వాత బహుశా ఇదే లక్ష్మీ నివాసం అయి ఉంటుంది. ఎటువంటి పుణ్యాత్ముడు ఉంటున్నాడో ఇందులో అనుకున్నాడు. ఆ పరిచారికలు గబగబా బయటికి వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనని మేళతాళాలతో లోపలికి రమ్మన్నారు. ఎవరిల్లు నేనెందుకని అడిగాడు. ఊరుకుందరు మీ ఇల్లే అన్నారు వాళ్ళు. తెల్లబోయాడు కుచేలుడు. నా ఇల్లు ఏమిటి, నాకెప్పుడుంది ఇంత ఇల్లు అన్నాడు. భార్య మహాపతివ్రత, కానీ తనకే తెలీదు ఆవిడ అలాంటి బట్టలు కట్టుకుని అన్ని నగలు పెట్టుకుంటే అలా ఉంటుందని. అటువంటి పట్టుబట్ట కట్టుకుని అన్ని నగలు పెట్టుకుని భర్త కనపడ్డాడన్న లజ్జతో పరమపాతివ్రత్యంతో ఎదురొచ్చి కాళ్ళకి నమస్కరించి శిరసు తాటించి ఆయన చేయి పట్టుకుని మెల్లమెల్లగా నడిపిస్తూ, మీరు అక్కడ స్వామికి ఏమిచ్చారో ఆయనేం తిన్నారో నాకు తెలియదు, కానీ ఆ మొదటి అటుకు నాలుక మీద పడగానే పూరి గుడిస ఇలా అయిపోయింది, వీళ్ళు ఇలా అయిపోయారు. అందుకని ఇంత ఐశ్వర్యం కృష్ణ పరమాత్మ ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి
అంత్యమునందు జ్ఞానము చేత మోక్ష సిద్ధిని కుచేలుడు భార్య బిడ్డలు పొందినారు అని ఇంత పరమ పవిత్రమైన ఈ కుచేలోపాఖ్యానమనబడేటటువంటి దాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వాళ్ళకి మురహరుడు ఇట్లు కుచేలుని ధనవంతుని చేసి నెట్టి ఈ ఆఖ్యానము విను జనులకు, ఎవరెవరు ఈ కుచేలుణ్ణి దరిద్రుణ్ణి సంపత్తి కలిగిన వాడిగా కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆఖ్యానం వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదముల యందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు అన్నీ నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారు. ఓం శ్రీకృష్ణాయ నమః. ప్రియ భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ మరియు కుచేలుడి దివ్య స్నేహగాథను చివరి వరకు భక్తి శ్రద్ధలతో వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కుచేలుడి కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. భగవంతునికి కావలసింది సంపద కాదు, నిర్మలమైన మనస్సు, నిస్వార్థమైన భక్తి, అచంచలమైన విశ్వాసం. మనం ప్రేమతో సమర్పించే చిన్న కానుకకైనా భగవంతుడు అనంతమైన కృపను ప్రసాదిస్తాడు. భక్తుడు అడగకముందే అతని అవసరాలను తెలుసుకుని అనుగ్రహించే దయామయుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ దివ్య కథను భక్తితో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో శ్రీకృష్ణుని కృప ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలు, విజయాలు, శుభఫలితాలు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం వెల్లివిరియాలని, ప్రతి కార్యంలో విజయం సిద్ధించాలని, మీ జీవితంలోని కష్టాలు తొలగి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులతో షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గుర్తును కూడా తప్పకుండా నొక్కండి. మా కొత్త ఆధ్యాత్మిక వీడియోలు విడుదలైన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ ప్రేమ, ఆదరణ, ఆశీస్సులే మా బలం. మీ సహకారంతో మరింత నాణ్యమైన ఆధ్యాత్మిక విలువలు నింపిన వీడియోలను మీ ముందుకు తీసుకురావటానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాము. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా మాతో కలిసి ఉండండి. ధర్మాన్ని ఆచరిద్దాం, భగవంతుని నామాన్ని స్మరిద్దాం, మన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.